లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా లీగల్లీ వీర్ అనే సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించేదానికి మేము గర్విస్తూ ఉన్నాం. ఈ సిల్వర్ కాస్ట్ ప్రొడక్షన్స్ అనేది కేవలం ఒక ఆలోచనతో మొదలైంది. కోవిడ్ సమయంలో లీగల్కి సంబంధించి మనము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే సదుద్దేశంతో ఒక ఆలోచన, దాన్ని మొట్టమొదటిగా కొన్ని పాడ్కాస్ట్ల ద్వారా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము స్టార్ట్ చేశాం. సో కొన్ని ఇనిషియల్గా వీక్లీ విత్ వీర్ అని కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాం. తర్వాత అది ఈ ప్రాసెస్లో సినిమా వాళ్ళతో కొంత ఇంటరాక్షను, కొంత పరిచయం ఏర్పడిన తర్వాత ఇది ఒక మూవీ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వటం జరిగింది. ఇది నేపథ్యం. అంటే బ్యాక్గ్రౌండ్ కోవిడ్, ఇంకా వీర్ తన వ్యక్తిగత అనుభవాలను మీతో చెప్తాడు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్, బట్ సో ఐఎమ్ జస్ట్ హిస్ ఫ్రెండ్. సో లైక్ ఫర్ ద పాస్ట్ 40 years, so we have been good friends right from our school days, childhood days, and I was there throughout, and so even personally I don't have any అంటే సినీ ఫీల్డ్లో ఇట్లాంటి అంటే సినిమాలే తక్కువ చూస్తాను. బట్ ఫ్రెండ్ చేస్తున్నాడు కాబట్టి ఫ్రెండ్కి ఏదైనా చేయాలి కదా. ఎ ఫ్రెండ్ ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వెన్ ద హోల్ వరల్డ్ వాక్స్ అవుట్. సో దట్స్ ద ఓన్లీ motive behind my association for this movie, and I think, and now it's through the media we have to take it to the Telugu audience and also in other languages too. So I think the media will act as a bridge, ఒక వారధిలాగా పనిచేసి ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా మొన్న నేను మాట్లాడాను రామ్మోహన్ గారితో. నిన్న సినిమా చూశాను. సినిమా నిన్న ఆఫ్టర్నూన్ చూసిన తర్వాత, సినిమా చూసే ముందు నేను ఒక ఐడియాతో వచ్చా ఇక్కడికి. తర్వాత నిన్న సినిమా చూసిన తర్వాత రామ్మోహన్ గారు ఏమన్నారంటే, సార్ ఎన్ని థియేటర్లు పెడదామండి అన్నారు. పెడదామంటే ఒక 50 అలాగా అని అన్నాను. బట్ ఇవాళ నాకు మా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ని బట్టి 70 theaters వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద మూవీ. అది ఇన్ని సినిమాల మీద కూడా ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది, ట్రైలర్ పంపించి కానీ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి. సో వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ మూవీ ఇన్ 70 theaters. థ్యాంక్ యూ. ఈ సినిమాలో చేసిన నటీనటులు కానీ అద్భుతంగా యాక్ట్ చేశారు. కథ కూడా మీరు రెగ్యులర్గా ఊహించుకునే కథలా ఉండదు. ఇది చాలా డిఫరెంట్ కథ. అంటే డిఫరెంట్ అంటే థ్రిల్లర్, రెగ్యులర్ జోనర్ లాగా మిమ్మల్ని కథ ఆకట్టుకుంటుంది. కథ మిమ్మల్ని కూర్చోబెడుతుంది ఖచ్చితంగా థియేటర్లలో. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారందరికీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ థ్రిల్లర్ ఇది. ఏదో చిన్న పిల్లలు అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో సమేతంగా చూడొచ్చు. ఫ్యామిలీ అందరూ కూడా ధైర్యంగా చూడొచ్చు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ విషయంకి వస్తే, ఉద్ధవ్ గారు అద్భుతమైన ఎడిటింగ్ చేశారు. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారు కానివ్వండి, కళాధర్ మాస్టర్ కానివ్వండి, అద్భుతమైన సాంగ్స్ కంపోజింగ్. ఇంకా లిరిక్ రైటర్స్ విషయానికి వస్తే, కాసర్ల శ్యామ్ గారు ఒక లవ్ సాంగ్, అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. భరద్వాజ్ గాలి గారు ఒక సాంగ్, అలాగే విరించి గారు, రోల్ రీడా గారు తనే రాశారు, తనే పాడారు కూడా ఈ సినిమాలో. ఈ ఇందాక ఒక ఐటమ్ నెంబర్ మీరు చూడాలనుకున్నారు, అది వీలు కాలేదు. బట్ ఆ సాంగ్ తనే పాడి తనే రాశారు కూడా. ప్రేమ్ రక్షిత్ గారు ఫస్ట్ టైం స్క్రీన్ ప్రజెంటేషన్ ఈ సినిమాలో ఉంది. ఇప్పటి వరకు ప్రేమ్ రక్షిత్ గారు సాంగ్స్ కంపోజ్ చేశారు, బట్ ఫస్ట్ టైం ఈ సినిమాలో విజువల్లో కూడా ఉంటారు ఆయన. అలాగే ఇంకా ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, జాక్సన్ కానివ్వండి, అనుష్ గోరఖ్ గారు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన విజువల్స్ అద్భుతమైన విజువల్స్.
అలాగే ఆర్ట్ డైరెక్టర్ హరివర్మ గారు కానివ్వండి, మిగతా నటీనటులు కానివ్వండి, అద్భుతంగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఇంకా పోతే మన వీర్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాలంటే, ఆయన సినిమా ఇండస్ట్రీ బ్యాక్డ్రాపే లేదు అసలు. ఆయనకి సినిమా అంటే, యాక్టింగ్ అంటే కూడా ఏదో తెలియదు. బట్ చాలా న్యాచురల్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, డ్రామాటిక్ అస్సలు ఉండదు. ఏదో మీకు చాలా ఓవర్ యాక్షన్ డైలాగ్స్, ఓవర్ హైపర్ అయిపోవడం లాంటివి ఏమి ఉండవు. కరెక్ట్గా మన చుట్టూ జరిగే మనుషుల మధ్య కథలా ఉంటుంది. మన ఇంటి పక్కన ప్రాబ్లం వస్తే వాళ్ళు సఫర్ అవుతుంటే మనం చూస్తాం చూడండి, అలాంటి ఒక కథ ఇది. చాలా న్యాచురల్గా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మనం అంటుంటాం కదా, తమిళ నుంచో ఎక్కడో కేరళ నుంచో నేటివ్ ఉన్న సినిమాలు వస్తాయి, మనకెందుకు లేవు అని. అలాంటి ఒక కథ ఇది. చాలా న్యాచురల్గా కోర్ట్ డ్రామా కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, మీకు జనరల్గా కోర్టు గురించి తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఖచ్చితంగా దీనికి కనెక్ట్ అవుతారు. కేసెస్గా వీటి గురించి చాలా న్యాచురల్గా ఉంటుంది సార్. వీర్ గారి యాక్టింగ్ మటుకు ఇందులో అద్భుతం అనే చెప్పాలి. చాలా న్యాచురల్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా వీర్ గారి యాక్టింగ్ విషయంలో. ప్లస్ ఇలాంటి ఒక న్యాచురాలిటీని నమ్మి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్లు చాలా తక్కువ కూడా కాదు, చాలా అరుదండి. అలా నమ్మి ప్రొడ్యూస్ చేసినందుకు వీర్ గారికి చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఇకపోతే రామ్మోహన్ గారు ఈ సినిమాకి చాలా హెల్ప్ఫుల్గా నిలబడ్డారు, తను ఒక పిల్లర్ లాగా. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ గారు కానివ్వండి, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గారు ఇచ్చిన ఆడియో కానివ్వండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. సో లీగల్లీ వీర్ అనేది ఐ డోంట్ నో, ఒక ఐడియా అండి. కోవిడ్ టైంలో ఇక్కడ ఇండియాలో నేను ఫస్ట్ లాక్డౌన్ టైంలో మా ఫాదర్ డెత్ యానివర్సరీకి వచ్చాను. సో మా ఫాదర్ చనిపోయినప్పుడు ఒక మీటింగ్ చేసినాం అనమాట. జస్ట్ లైక్ మీకు వెస్ట్రన్ కంట్రీస్లో చేస్తారు కదా, మెమోరియల్ సర్వీస్ లాగా, అంటే అక్కడ చర్చెస్ మెమోరియల్ అంటారు. సో నేను కూడా ఆ ఐడియాతో ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఇట్లానే 500 పీపుల్ని పిలిచాను. సో దెన్ ఐ థాట్ ఇట్లానే ఇలానే సంథింగ్ లైక్ దిస్ ప్లే చేశాము. ఆయన మెమరీస్, గుడ్ అండ్ బ్యాడ్, ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి కెనాట్ హ్యావ్ ఫుల్లీ వర్చ్యూస్. సో వీ లాఫ్డ్ ఓవర్ ఇట్ ఆఫ్టర్ ఎ మంత్. అంటే మన ఈ ఇండియన్ హిందూ కల్చర్కి లేకపోవచ్చు. సో దట్స్ ఇట్. దెన్ ఒక ఐడియా నాకు, సంథింగ్ వాజ్ నాగింగ్. So how my life would be after my dad, right? He did everything for me. So I come from a very small village background. So after studying with Ram Mohan 7 years in Sainik School, Golconda, then 7 years in Delhi University, then he sent me to New York. So he never compromised on whatever I asked for. So what is life without him? It was a question for which I didn't have an answer. So then I thought, nenu batikinanta rojulu, how do I carry his memory? And then we thought like, okay, I'll write a book. And then the COVID time lo em chestam Indialo podcast ani ila ideas unnai. I fluttered around with those ideas. Then this thing, why don't we do a legal thriller? I don't watch movies. I watched 3 movies in last 5 years, 3-4 years here in India. So then I thought, okay, we'll make the movie. So we started developing the idea. So that's what. So it's tribute to not only my real dad, also my real dad, Diligi Dineshn garu, such a legend. So Ravi annettu naaku acting ela chala camera ni chusi I don't know, ask him, he'll tell you. Shots kuda, shootings kuda atlane ellipoyetoni. So ఆయన డైలాగ్ చెప్పేటోడు కాదు, సీన్ ఇచ్చేటోడు కాదు. దట్ యారీ బిగ్ కెమెరా ముందుండి అప్పుడు చెప్పేటోడు, ఇది చెప్పాలి సార్. సో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటోడు కాంటెక్స్ట్. ఐ డోంట్ నో హౌ ఐ డిడ్ ఇట్. సో తెలుగు నాది అంత బాగా లేకపోవచ్చు. సో యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. సో ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ రిగ్రెట్ వాచింగ్ దిస్. మన తెలుగు ప్రేక్షకులకు పెద్ద మనసు ఉంది. మాలాంటి కొత్త వారికి, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వారికి మీరు ప్రోత్సహిస్తారని నా నమ్మకం ఉంది. సో ఐ థ్యాంక్ ఆల్ ద టెక్నికల్ క్రూ, రైట్ ఫ్రమ్ రవి గోగుల డైరెక్టర్, శివ చైతన్య ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ద ఎడిటర్ ఉద్వా గారు, కొరియోగ్రాఫర్ అనుష్ అండ్ జాక్సన్, cinematographer, choreographers Prem Rakshit and Kaladhar Master, and all others. So I'm ready to answer the questions. Please make it a success on 27th. And I come to know Casey also is a law, and she's hiding from you probably. She studied law, so I would rather play the devil's advocate to her.
For more videos like this, subscribe Big TV channel.